జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు మన మధ్య సాక్షాత్తు ఆ రామదూత వలె భద్రాద్రి శ్రీరామచంద్రుని మందిరాన్ని అమెరికాకి తీసుకురావాల్సిన ఒక అకుంఠిత దీక్షతో అర్చకులు పద్మనాభాచార్యులు ఉన్నారు. వారిని సాధారణంగా భక్తి టీవీకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతభుక్యం శ్రీరామదూతం శిరసా నమామి. భద్రాచలం శ్రీ సీతారామాయ నమః. ప్రార్థనాం సమర్పయామి. తెలుగు రాష్ట్రాలలోని పలమనేరు పక్కన తాయలూరు అనే ఒక చిన్న కుగ్రామంలో జన్మించి పంచరత్న ఆగమ పరివారం అంటూ మైసూరు మహారాజా సంస్కృత కాలేజీలో పట్టం సాధించి 4 భాషలలో అనర్గణత సంపాదించి అమెరికాలోని అట్లాంటాలో గత 2 దశాబ్దాలుగా తెలుగు ప్రీస్ట్ గా మనందరికీ ఎంతో సుపరిచితులైన పద్మనాభాచార్యులు గారు ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఎవరూ పూనుకోనటువంటి ఒక విశిష్టమైన ఖగోళ యాత్రని ప్రారంభించారు. మరి ఆ వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి. చాలా సంతోషం అమ్మా. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి సంకల్పంతో లోక కళ్యాణం కోసం ఒక అద్భుతమైనటువంటి శోభకృత నామ సంవత్సరం అయోధ్యలో రామాలయం నిర్మాణం చేసి ప్రతిష్ఠ అయినటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది. అంతేకాకుండా ప్రపంచమంతా రామమయంతో కూడిండేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయంలో ఒక ఖగోళ యాత్ర అనేటువంటి సీతారామచంద్ర స్వామి పరివారం అయోధ్య నుంచి ప్రారంభం చేసి మొత్తం ఖగోళం అంటే ఈ భూమండలం అంతా ప్రదక్షిణ చేసేటువంటి యాత్ర ఇది పూర్తిగా అందరికీ మంచి కావాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేస్తున్నాం దగ్గరలో. సో దాని గురించి ఇంకా ఎక్కువ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. ప్రపంచంలో రామాలయం అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది సాక్షాత్తు ఆ భద్రాద్రి శ్రీరాముని ఆలయం. రామదాసు గారు మనకు అందించిన ఆ కానుకని అమెరికాలోకి తీసుకురావాలని, అమెరికా వాసులకి సాక్షాత్తు ఆ భద్రాద్రి శ్రీరామచంద్రుని ఆలయం నమూనాని తీసుకురావాలనే సంకల్పం మీకు ఎలా కలిగింది స్వామి? ఇది నా సంకల్పం అనేదానికంటే సాక్షాత్ భద్రాద్రి సీతారామ వారి సంకల్పం ఇది. ఎందుకంటే మన 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 ఆంధ్రదేశంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం మనకు మొత్తం ఎలా ఉంటుందంటే అసలు రామాలయం లేని ఊరు లేదు, మనకు కనిపించదు. అలాంటి ఆలయాలు ఎక్కడ పోయినా మనకు కనిపిస్తూ ఉంటాయి. అమెరికాలో మనకి ప్రధానంగా రామాలయం అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఆలయాలు ముందుగా మనకి వృద్ధి కావాలి. అంతేకాకుండా దైవ సంకల్పంతో భద్రాద్రి రామాలయము సంకల్పం అయిందేటువంటిది. నేను చిన్నప్పటి నుంచి రాముల వారు అంటే చాలా ఇష్టమైనటువంటి దైవం నాకి. సో మా తాతగారు ఆలయాల్లో పూజలు చేసినప్పటి నుంచి రాముల వారు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి అంటే చాలా ఒక భక్తి నాకి, చాలా విశేషం ఇష్టం నాకి. దాంతో పాటు భద్రాద్రి రామచంద్ర స్వామి అంటే భద్రాద్రి రామాలయం రామదాస్ గారు ఎలా నిర్మాణం చేశారు అనేటువంటి ఆయన చరిత్రను చదివినప్పుడు సాధక నాకు ఆ మనస్సులో ఆ ఆలయం అమెరికాలో కట్టినట్టు అలా కనిపిస్తూ ఆ ఒక సంకల్పం అయింది. నాకు దగ్గరగా ఉండేటువంటి ఒక భక్తులు, నాకు ఆప్తులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర నేను వాళ్ళతో మాట్లాడి సో ఈ ఆలయం గురించి నేను వాళ్ళతో చెప్పుకున్నాను. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో సో ఈ ఆలయం కావాలనే సంకల్పం సో ముందుకు తీసుకొచ్చారు. చాలా భద్రాద్రి రామదాస్ గారి చరిత్ర ఈరోజు ఈ ఆలయాన్ని సో ఇక్కడ తీసుకువచ్చేటువంటి సంకల్పం కుదిరింది. పూర్తిగా భద్రాద్రి సీతారామ వారి సంకల్పమే. చాలా బాగుందండి. అమోఘమైన ఆలోచన, అద్భుతమైన సంకల్పం. సంకల్పం బాగుంది, దానికి కొంత సహకారం కూడా వచ్చింది.
కానీ ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులందరినీ ఒక త్రాటి మీదకి తీసుకురావాలనే ఆ ఆలోచన ఎలా కలిగింది? దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు? సో ముందుగా భద్రాద్రి రామాలయం వాళ్ళని ప్రార్థన చేశాం. ఇలా దైవ సంకల్పంతో అట్లాంటలో ఆలయం నిర్మాణం కావాలి. సో దీనికి మన ఆలయం నుంచి, అంటే భద్రాద్రి రామచంద్ర స్వామి మన ఆలయం నుంచి ఉత్సవమూర్తులు మాకు ప్రసాదంగా పూజలు చేసి మాకు అందించండి అనేటువంటి ప్రార్థన చేశాం. ఏప్రిల్ 15వ తేదీ 2016 శ్రీరామనవమి రోజు, అంటే ముందుగానే కుంభకోణంలో విగ్రహాలు ఆ స్వామి పరివారాన్ని చేయించి అక్కడ పక్కనే చిన్నజీరి ఆశ్రమంలో పెట్టాం. స్వామి ఆశ్రమంలో శ్రీరామనవమి రోజు, అంటే ఒక రోజు ముందు సో గోదావరి నదుల్లో అభిషేకాలు చేసి స్వామికి అక్కడి నుంచి విశేషంగా భద్రాద్రి రామచంద్ర స్వామి ఒక ఆలయ అర్చకులు మనకి శ్రీ సీతారామచారి కావచ్చు, మన స్థలశ్రీన సాయి గారు కావచ్చు, అందరూ కూడా చాలా సహకారంతో మనకి పూజలు నిర్వర్తించి ఆ పరివారాన్ని శ్రీరామనవమి రోజు అందించారు. అందించిన తర్వాత ఇక అక్కడి నుంచి మనకి పరిచయం ఉండేటువంటి భక్తులు అందరితో మాట్లాడి ఒక విచారాన్ని వాళ్ళందరికీ చెప్తూ, రామాలయం సంకల్పం ఏంటి, మీ అందరూ సహకారాలు కావాలి, పూర్తిగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి సంకల్పం జరిగేటువంటి ఈ కార్యాలన్నీ కూడా సక్రమంగా జరగాలి అనేటువంటి ఒక అక్కడి నుంచి భద్రాచలం నుంచి ప్రారంభం. స్వామి, మీరు ఒక మాట చెప్పారు, అమెరికాలో రామాలయాలు తక్కువ ఉన్నాయని. మీరు చెప్తుంటే నిజమే కదా అనిపించింది. అంత చక్కటి దీక్ష పూని మీరు భారతదేశం నుంచి వారిని ఒప్పించి, భద్రాద్రి దేవస్థానం వారిని ఒప్పించి సాక్షాత్తు ఆ రామ పరివారాన్ని ప్రపంచం మొత్తం తిప్పుతున్నారు. ఆ ప్రపంచ యాత్ర అసలు ఎలా మొదలైంది, ఎలా సాగుతోంది, ఆ వివరాలు ఎక్కడి నుంచి మొదలైనవి, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది అది చెప్పండి. తప్పకుండా అమ్మా. సో ముందుగా శ్రీరామనవమి ఆ రోజు ఏప్రిల్ 15, 2016 విశేషంగా అక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవోపేతంగా జరిగేటువంటి మిథిలామంటల్లో కళ్యాణం, దాన్ని చూసుకుని మరుసటి రోజు పట్టాభిషేకం కూడా చూసుకున్నాను. పట్టాభిషేకం అయిన తర్వాత ఏప్రిల్ 17 మనకి ఆ పూజలు నిర్వర్తించి స్వామివారు మనకి ప్రసాదంగా, అంటే భద్రాద్రి ఆలయం నుంచి ప్రసాదంగా ఇచ్చినట్టు ఆ స్వాములందరినీ మనకి పరివారాన్ని ఇచ్చారు ఉత్సవమూర్తులు. సో అక్కడి నుంచి ఒక సంకల్పం ఏంటంటే, మొత్తం భరతఖండమంతా ప్రదక్షిణ చేసి 108 దివ్యదేశాలు, అంటే 106 దివ్యదేశాలు సందర్శన చేసి పూజలు చేసుకుని రావాలని ఏంటంటే సంకల్పం కుదరదు. అంటే వైష్ణవ సంప్రదాయంలో మనకి 108 దివ్యదేశాలు ఉంటాయి. అంటే మహావిష్ణువుకి సంబంధించిన దివ్యదేశాలు. దాంట్లో మనం 106 దివ్యదేశాలని మన శరీరంతో చూడొచ్చు. ఇక 2 దివ్యదేశాలు మన శరీరంతో చూడలేము. అదేంటి అంటే, సో పాల సముద్రం, ఓషన్ ఆఫ్ మిల్క్ అంటాం, రెండోది వైకుంఠం, భరమపదం అంటాం. ఈ 2 దివ్యదేశాలని మనం శరీరంతో చూడలేము. సో ఈ సంకల్పంతో మనం ముందుగానే ఈ యాత్ర కాకముందే దీన్ని పేరు ఏం పెట్టామంటే 108 దివ్యదేశ యాత్ర అనే పేరుతో ముందుకెళ్ళాం. మనకు తెలిసిందేటువంటి ఒక భక్తులకు అందరూ కూడా ఈ మెసేజ్ను పంపి, సో దీనికి సపోర్ట్ చేయండి, ఈ యాత్ర పూర్తి చేసి స్వామివారిని పరివారాన్ని అమెరికాకి తీసుకురావాలనే సంకల్పంతో దాదాపు ఒక 200 ఫ్యామిలీస్ దానికి రెస్పాండ్ అయ్యారు. అంటే 2000 ఫ్యామిలీస్కి మేము పంపిస్తే 200 ఫ్యామిలీస్ రెస్పాండ్ అయ్యారు. ఇంకా వాళ్ళన్నీ మా సహకారంతో, సో వాళ్ళ గోత్రనామాలన్నీ కూడా మన వాలంటీర్స్ అన్నీ కూడా ఒక బుక్లెట్ ఇచ్చారు మనకి. 22 సీటర్స్ బస్సు హైర్ చేసుకొని దాంట్లో 12 సీట్స్ ముందు తీసేసి స్వామివారికి చక్కగా ఒక మంటపాన్ని చేసుకున్నాను. మంటపాన్ని చేసుకున్న తర్వాత గ్రోసరీస్ మొత్తం అంతా బస్సులో నింపుకొని 10 మంది అర్చక స్వాములు, 2 డ్రైవర్లు, ఎందుకంటే ఇది నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా పోవాలా అనేటువంటి దీంతో భద్రాచలం నుంచి ప్రారంభించాం. మనకి 108 దివ్యదేశాలు, అంటే 106 దివ్యదేశాల్లో మన ఆంధ్రలో 2 దివ్యదేశాలు ఉంటాయి. ఒకటి అహోబిలం, సో నవనరసింహస్వామి ఆలయాలు, అదొక దివ్యదేశం. తిరుపతి ఇంకొక దివ్యదేశం. అంటే భద్రాచలం నుంచి అహోబిలానికి వచ్చి, అహోబిలం నుంచి తిరుపతికి వచ్చి, అంటే ఎలా ఉండేదంటే యాత్ర, మనం ఏ దివ్యదేశానికి వెళ్తామో అక్కడ నది కావచ్చు, సముద్రం కావచ్చు, పుష్కరిణి కావచ్చు, ముందుగా దాంట్లో అభిషేకాలు ఆచరించి
అక్కడి నుంచి మనం మందిరానికి తీసుకుని పోయి స్వామివారికి పెట్టి అక్కడ పూజలు చేయించుకొని సో వెళ్ళేటువంటి యాత్రలో అక్కడ అహోబిలం మీద తిరుపతి మనకి 108 దివ్యదేశాల్లో 80% ఆఫ్ ది దివ్యదేశాలు తమిళనాడులో అవును. సో మనకి శ్రీరంగం, కాంచీపురం, కుంభకోణం, తిరునెల్వేలి, చెన్నై ఈ ప్రాంతంలో ఉండేటువంటి 80% ఆఫ్ ది దివ్యదేశం. ఈ దివ్యదేశాలను మనం సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అని ఇచ్చుకొని వెళ్తే ఫస్ట్ దివ్యదేశం శ్రీరంగం. సో శ్రీరంగం కావేరి నదీ తీరంలో తిరుచి పక్కన ఉంటుంది. సో దీన్ని భూ వైకుంఠం అంటారు. అంటే ది ఓన్లీ టెంపుల్ ఆన్ దిస్ అర్త్, సప్త ప్రాకారాలు 7 ద్వారాలు ఉండేటువంటి ఏకైక ఆలయం శ్రీరంగం. అందుకోసమే దాన్ని భూ వైకుంఠం అంటారు. సో అలా ఏమైంది అంటే ప్రతి ఒక దివ్యదేశానికి ఈ యాత్రలో వెళుతూ సో ముందుకెళుతూ మనకి తమిళనాడు అయిన తర్వాత కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం, ది రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్, అదొక దివ్యదేశం. ఇంకా కేరళలో కొన్ని దివ్యదేశాలు ఉంటాయి. అక్కడి నుంచి కంప్లీట్లీ వెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ద్వారకా, అంటే సముద్ర తీరంలో ఉండేటువంటిది. అంటే గోముఖి నది సముద్రం 2 కలిసి ఉంటాయి అక్కడ, అదొక దివ్యదేశం. అక్కడి నుంచి మనం ఉత్తరానికి వెళ్తే, నార్త్కి వెళ్తే మనకి బృందావన్, గోవర్ధనగిరి, ఇంకా బద్రీనాథ్, అక్కడి నుంచి అయోధ్య, అది కూడా ఒక దివ్యదేశం. సో మనకి 105 దివ్యదేశాలు భారతదేశంలో ఉంటే ఒక్క దివ్యదేశం ఏమో ఇదే ముక్తినాథ స్వామి నేపాల్లో ఉంటారు. సో గండకీ నదీ తీరంలో ఉండేటువంటి ఆలయం. సో అక్కడి నుంచి అయోధ్య. మేము కన్క్లూజన్ చేసింది నైమిషారణ్యం. సో నైమిషారణ్యం మనం వినే ఉంటాం. సో మనకి సత్యనారాయణ వ్రతం చేసుకుని సో మనం నైమిషారణ్యం, సూత సనకాది మన సంవాదం ఏదే కానీ, పురాణాన్ని అంటాము లేదా ఏదైనా కానీ అన్ని కూడా నైమిషారణ్యంలో జరిగేటటువంటిది. నైమిషారణ్యంలో పూర్తిగా కన్క్లూజన్ చేసాం అక్కడ. అంటే ఇవన్నీ పూర్తి చేసుకుని వచ్చి నైమిషారణ్యంలో 108 కలశాలు పెట్టి కలశ స్థాపన చేసి ఆ తర్వాత అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం విశేషంగా. అన్ని పూజలు చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ప్రదక్షిణాకారంగా భద్రాచలంకి వచ్చాం. సో భద్రాచలంలో మన మూర్తులకి సీతారాముల వారి కళ్యాణం చేసుకుని ఈ యాత్రని పూర్తి అయిన తర్వాత స్వామిని అమెరికాకి తీసుకొచ్చాం. అది మొదటి ఒక యాత్ర. ఈ దివ్య దేశాలన్నీ దర్శించడానికి, ఈ యాత్రలన్నీ పూర్తవడానికి ఎంతకాలం పట్టింది? మా ఎక్కడ ఆగలేదు. అంటే బయట హోటల్స్ కానీ లేదా ఎక్కడో బయట భోజనం కానీ ఇవన్నీ ఏమీ తీసుకోకుండా సో మేము ప్రతిరోజు మేము వంట చేసుకుని స్వామివారికి నైవేద్యం పెడుతూ మేము భోజనం చేసుకుని ముందుకెళ్ళేవారు. సో కొన్ని మఠాల్లో ఉన్నాం. ఇప్పుడు వానమామలై మఠం, సో తమిళనాడులో ఉండేటువంటి ఆ మఠంలో ఒక రోజు ఉన్నాం. తర్వాత ఇక బద్రీనాథ్లో చిన్నజీవి ఆశ్రమంలో ఒక రోజు ఉన్నాం. ఇంకా శ్రీరంగంలో మన స్వామివారి మఠం అక్కడే ఉన్నాం. ఇలా ఎక్కడ ఆడకుండా 2 డ్రైవర్స్ కూడా అదే దానికోసమే రాత్రి డే అండ్ నైట్ సో డ్రైవింగ్తో వెళ్ళాలి. సో తొందరగా పూర్తి చేయాలనే దీంతో ఇది క్లోజ్ టు 60 days పట్టింది. అంటే 60 రోజులు పట్టి నాన్ స్టాప్ చేసుకొని పూర్తి అవ్వడానికి 60 రోజులు పట్టిందమ్మా. అంత సత్సంకల్పం బాగుందండి. అయితే భారతదేశంలో ఆ నమూనాని మీరు అమెరికాకి తీసుకొస్తున్నారు. సో దేవాలయం అమెరికాలో నిర్మించబడుతుంది. భారతదేశంలో వారి అందరి ఎక్సైట్మెంట్ ఎలా ఉండింది? విదేశాల్లో ఉండేటువంటి ఒక అందరూ అర్చక స్వాములు అందరూ కూడా ఒక విశేషంగా ఇది విదేశీ యాత్ర చేస్తూ వెళుతూ ఉండేటువంటి యాత్ర ఇది అని చాలా ఎక్సైట్మెంట్ అక్కడే భక్తులకు అందరికి చెప్తూ మేము పూజలు అభిషేకాలు అన్ని చేసేవాళ్ళు కదా. చాలా ఉత్సాహంగా అందరూ వచ్చి అట్లా పార్టిసిపేట్ చేసేవారు. చాలా అద్భుతంగా వైభవంగా మనకి సపోర్ట్ చేశారమ్మా. ఎక్కడ పోయినా ఏ విదేశానికి పోయినా చాలా మంచిగా మనకి సపోర్ట్ చేస్తూ అది పూర్తిగా చేసుకొచ్చాము. మరి 2 నెలల తర్వాత మీ ఖగోళ యాత్ర ప్రారంభమైంది. అంటే 2 నెలల తర్వాత దివిదేశ యాత్ర 108 దివిదేశ యాత్ర పూర్తి చేసుకుని అమెరికాకు వచ్చాను. అమెరికాకు వచ్చిన తర్వాత సో 1008 సీతారామ కళ్యాణాలు యాత్ర అనేది సంకల్పం. అంటే ఇప్పుడు మనము ఆలయం నిర్మాణం చేసిన తర్వాత ఉత్సవమూర్తులు ఏం చేస్తామంటే ఆలయంలో పెట్టేస్తాం. ఒక్కసారి ఆలయంలో పెట్టి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూర్తులు బయటకు రాదు. ఇప్పుడు మన ప్రాసెస్ ఎలా ఉంది అంటే ఇంకా ఆలయం నిర్మాణం కాలేదు. సో అప్పటికి మన 2016లో మనకి భూమి కూడా లేదు. సో అప్పుడు సంకల్పం ఏంటి, రామాలయం కావాలి అనేటువంటి సంకల్పంతో
అక్టోబర్ 14, 2016 నాష్విల్ టెన్నెసీ నుంచి కళ్యాణాలు ప్రారంభమైంది. అంటే ఈ 200 ఫ్యామిలీస్ ఎవరైతే దివిదేశీ యాత్రకి సపోర్ట్ చేశారో వీళ్ళందరూ ఒక్క ఊర్లో కాదు, సో మొత్తం అమెరికా అంతా స్ప్రెడ్ అయ్యారు. ఇప్పుడు ఏం చేశామంటే వీళ్ళు ఎక్కడ మన ఈ యాత్రకి సపోర్ట్ చేసేటువంటి భక్తులు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లకు ముందెళ్ళి వాళ్ళ ఇంట్లో కళ్యాణం చేసి తర్వాత ఆలయం తీసుకొని పోవాలంటే సంకల్పం అది. అంటే ఏదో ఊరికి వెళ్ళామనుకోండి, దిగుదేశ సపోర్ట్ చేసిండే మనకు కళ్యాణం చేసిన తర్వాత అక్కడ చూడడానికి వచ్చిండేటువంటి ఒక భక్తులు మా ఇంటికి కళ్యాణం మేము చేసుకోవాలి అని ఎవరన్నా అడిగితే మేము నో అని చెప్పేది కుదరదు కదా. అందుకోసం కాదు 1008 అనే కళ్యాణం అలా అనేది సంకల్పమైంది. 1008 సీతారామ కళ్యాణ యాత్ర అనేటువంటి సంకల్పంతో అలా మొదలయ్యి సో మొత్తం అమెరికా అంతా ప్రదక్షిణ చేస్తూ 4 సంవత్సరాలు పట్టింది. అంటే నాష్విల్ టెన్నెసీలో ప్రారంభించి ఇక అలా పూర్తిగా అమెరికా అంతా ప్రదక్షిణ చేస్తూ 953 కళ్యాణాలు ఇప్పటికి పూర్తి. సంకల్పం 1008. 1007 కళ్యాణాలు పూర్తి చేసిన తర్వాత 1008 కళ్యాణం ఆలయం ప్రతిష్ఠ అవుతుంది. ఆ ఆలయం ప్రతిష్టలో 1008 కపుల్స్ ఆ కళ్యాణాలు కూర్చొని పెట్టి మహా కళ్యాణం చేసి స్వామివారిని శాశ్వతంగా ఆలయంలో ప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో ఈ సంకల్పం బయటకు వచ్చి ఈ 1008 కళ్యాణ యాత్ర కూడా పూర్తి అయిందమ్మా. అద్భుతం అండి. అయోధ్య కోసం ప్రపంచంలో అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూశారు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం అసలు ఒక వైబ్రేషన్ తోటి ఎలా ఎదురు చూశారు. మీరన్నట్టు ఆ 200 కుటుంబాలే కాదు, వాటి వెనక ఉన్న 2000 కుటుంబాలు అవనివ్వండి, 2 లక్షల మంది తెలుగువారు అవనివ్వండి, భారతీయులు అవనివ్వండి, అంతే ఉత్సాహంగా ఈ మందిరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని ఎదురు చూడబోతున్నాం. సో ఒక టైం లైన్ ఎప్పుడు అనుకుంటున్నారు మందిరం ప్రారంభం అవ్వడానికి? మంచి ఇది మనకి ఈ కళ్యాణాలు పూర్తి 2019 డిసెంబర్ వరకు పూర్తి అయ్యాయి. సో 951 కళ్యాణం అట్లాంటాలో కన్క్లూడ్ చేశాం. తర్వాత ప్రతి శ్రీరామనవమికి కళ్యాణం చేస్తున్నాం స్వామివారికి. అంటే భద్రాచలంలో మనకి చాలా వైభవంగా సీతారామ కళ్యాణం జరుగుతుంది కదా, ఆ శ్రీరామనవమి ఈవెంట్ రోజు కళ్యాణం చేయాలి. అలా ఏమైందంటే 2018లో 33 ఎకరాలు భూమి ఆలయం కోసంగా సీతారామ వారు సంకల్పం చేసుకున్నారు. దానికి ఒక డివోటీ పూర్తిగా ఆ భూమికి కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఆయన ఇచ్చి భూమి కొనిచ్చేసారు మనకి. సో అది పూర్తి అయిన తర్వాత 2019లో భూమి పూజ చేశాను, శంకుస్థాపన చేశాను. సో భద్రాచలం నుంచి అర్చక స్వామి సీతారామాచార్యులు శంకరిని ఆ భద్రాచలంలో పూజలు చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అక్కడికి ఒక దీన్ని పూర్తి చేశామా. సో అది అక్కడి నుంచి భూమి రావడం అంటే ముందుగా మనం కన్యాోత్సవం మొదలు పెట్టడం మన దగ్గర ఏమీ లేదు. సో పూర్తిగా మన భక్తులు చేసేటువంటి ఉత్సాహము వాళ్ళ పూర్తిగా సపోర్ట్ వాళ్ళదే. మన భక్తులు ఉన్నారు కదా, ఎక్కడికి పోయినా చాలా ఉత్సాహంతో వాళ్ళు కళ్యాణం చేసుకోవడం. అంతేకాకుండా వందలాది మంది ఆ కళ్యాణాలు భాగస్వాములు కావడం. ఇలా మనం అమెరికా మొత్తం చూస్తే మీరు చెప్పినట్టు లక్షలు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. సో దైవానుగ్రహం సీతారామ గారు అనుగ్రహాన్ని పొందారు. చాలా పూర్తి అయ్యి మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది. సో 2019లో భూమి పూజ అయింది, శంకుస్థాపన అయింది. మనకి ఏమైంది 2021 కోవిడ్ లో మొత్తం హోల్డ్ అయింది. సో మనం బయటకు కూడా రాలేదప్పుడు. సో తర్వాత 2022 May 19 కౌంటీ పర్మిషన్స్ ఇచ్చారు. అంటే ఆలయ నిర్మాణం సో పూర్తి 33 acres లో 22 acres కన్స్ట్రక్షన్ అది. సో మనకి అప్రూవ్ డ్రాయింగ్స్ అన్ని కూడా మనం వెబ్సైట్ లో అన్ని పోస్ట్ చేసాం. www.jaisriram.org. సో దాంట్లో అన్ని కూడా డీటెయిల్స్ ని పెట్టాము. అక్కడి నుంచి టెంపుల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. మనకి భద్రాద్రి రామదాస్ గారు ఆలయం 400 సంవత్సరాల క్రితం కట్టిండేటువంటి ఆలయం అది. ఈ రోజు మనం భద్రాద్రికి వెళితే 4000 సంవత్సరాలైన అలాగే ఉండేటువంటి స్ట్రాంగ్ స్టోన్ కన్స్ట్రక్షన్. అలాంటి ఆలయమే మనకి సంకల్పం. ఇది మన రీసెంట్ గా అంటే చాలా రీసెర్చ్ చేశాం. అంటే శిల్పులు ఎవరిని తీసుకోవాలి, ఇది చెక్కాలి అంటే సో ఒక మంచి ఎక్స్పర్ట్స్ కావాలి.
అంటే అంతేకాకుండా ఒక ఆలయ ఒక వాస్తు అవన్నీ చదువుకుండేవాళ్ళు కావాలి. ఇవన్నీ చూసి ఒక రీసెర్చ్ లో మనకి రీసెంట్ గా యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం చెక్కిండేటువంటి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు గుడి మొన్న వెళ్ళినప్పుడు దర్శించాము, రెండు కళ్ళు చాలలేదు. అవును, అద్భుతమైనటువంటి ఆలయం ఇది. సో ఆ ఆలయం చూసి మన బాలసుబ్రహ్మణ్యం గారిని స్థపతి ఆయన, అంటే దానికి 3 స్థపతులు పనిచేశారు. దానికి దాదాపు 1000 మంది శిల్పులు పనిచేసింటారు కొన్ని సంవత్సరాలు. సో చాలా అద్భుతమైనటువంటి ఆలయం. సో ఆ స్థపతి గారు పరిచయం అయ్యారు. అంటే మన డివోటీ ద్వారా ఇలా నాకు కాల్ చేసి, గురువు గారు ఒక స్థపతి ఉన్నారండి మన యాదగిరి చెక్కింది వాళ్ళు, మీరు ఆలయం చెక్కలు అంటున్నారు కదా, ఒకసారి మాట్లాడి చూడండి అంటే, సో నేను ఇండియాకి వెళ్ళి సాయన్ని కలిసి సాయన్ని నన్ను తీసుకుని వెళ్ళారు యాదగిరి ఒకటి. కానీ ఆయన చేసిన పనులన్నీ చూపించారు. అవన్నీ వీడియోస్ ఫొటోస్ అన్ని తీసి మన ఆలయం కమిటీ బోర్డు ఉంది మనకి, సో వాళ్ళకి అందుకే షేర్ చేసి చాలా అద్భుతంగా చేశారు. ఈయన మంచి వ్యక్తి, చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా అనిపించింది అంటే వాళ్ళ ఆయనతో మాట్లాడి ఆయన కాంటాక్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆ ఒక భద్రాద్రి రామాలయం నమూనా డ్రాయింగ్స్, దానికి ముందు మనం ఏం చేశామంటే తిరుపతిలో ఒక టీం ఉండింది. ఆ స్థపతి వాళ్ళంతా మొత్తం ఆర్కిటెక్చర్ అంటే ఆ ప్లానింగ్స్ మొత్తం డ్రాయింగ్స్ అంతా వాళ్ళు రెడీ చేశారు. ఆ డ్రాయింగ్స్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత స్థపతి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ముందుకు వచ్చి చెక్కడానికి మొదలు పెట్టారు. అంటే మనకి 2022 ఆగస్టు ఆ సమయంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. దాదాపు 200 మంది రీసెంట్ గా 3-4 days బ్యాక్ మనకి 100% రామాలయాన్ని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని చెక్కడం పూర్తి చేశారు. సో అక్కడ వరకు ఇప్పుడు స్టేటస్ ఏంటంటే ఆలయాలు చెక్కింది అయిపోయింది. ఇంకా మనం అది దాన్ని అమెరికాకి షిఫ్ట్ చేసి తీసుకొచ్చి, నేను ఇప్పుడు 27 వెళ్తున్నాను ఇండియాకి. సో ఇండియాకి పోయి మన భద్రాద్రి ప్రధాన అర్చక స్వాములు ఒక టీము ఆలగడ్డకు వస్తున్నారు. ఆలగడ్డలో చెక్తున్నారు, ఈ టెంపుల్ అంతా చెక్కేశారు. వాళ్ళు వచ్చి ఆలయాన్ని అన్ని పూర్తిగా పరిశోధన చేసి ఏదైనా కామెంట్స్, లేదా ఇక్కడ కొంచెం సరి చేయాలి, లేదా ఇక్కడ కొంచెం చెక్కాలి, లేదా ఇక్కడ కొంచెం హోల్ కొంచెం పెద్దగా ఉండాలి అని వాళ్ళు సజెషన్ చేస్తారు కదా. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆలయంలో ప్రతిరోజు ఆ స్వామి సేవ చేస్తుండే అర్చక స్వాములు కాబట్టి వాళ్ళ కామెంట్స్ తీసుకుని, సో వాళ్ళు ఆ కామెంట్స్ ప్రకారంగా వాళ్ళన్ని మనకి రెడీ చేసి తర్వాత షిప్మెంట్స్ మొదలు పెడతారు. చాలా వినడానికే వినసొంపుగా ఉందండి మొత్తం ఈ ప్రయాణం. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. మరి భారతదేశంలో శిల్పులు పని మొదలు పెట్టారని అన్నారు, ఇక్కడికి అమెరికాకు వస్తుంది అని అన్నారు. ఇంతకీ ఈ మందిర నిర్మాణం అమెరికాలో ఎక్కడ జరగబోతోంది, ఏ ఊర్లో జరగబోతోంది? అలాగే ఒక మందిరాన్ని మీరు అన్నారు రామాలయం 4000 ఏళ్ళు ఉంటుందని, మరి అమెరికాలో కూడా భావితరాల వారందరికీ కూడా ఒక ఆదర్శనీయమైన మందిరంగా నిలబడుతుంది. మరి దానికి సంబంధించిన ఫైన్ డీటెయిల్స్, అంటే రాయి నుంచి విగ్రహం వరకు ఆ వివరాలన్నీ కూడా చెప్పండి. తప్పకుండా. మనకి ఈ ఆలయం కమ్మింగ్ అనేటువంటి సిటీ అది. సో జార్జియా స్టేట్ లో ఉంటుంది. మనం అట్లాంటా అని అంటున్నాం, అట్లాంటా పక్కనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీ చూసినట్టయితే 90% ఆ కమింగ్ ఏరియాలోనే చాలా మంది మూవ్ అయ్యారు ఇప్పుడు. సో అది ప్రైమ్ లొకేషన్. అది మనకి ఎగ్జిట్ లోని నార్త్ హైట్ హాస్పిటల్ ఉంటుంది. కమింగ్ సిటీ 13th ఎగ్జిట్ నార్త్ హైట్ హాస్పిటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, రోడ్డు పక్కనే 33 acres ల్యాండ్. అది మొత్తం ఫారెస్ట్, అది పూర్తిగా. ఆ ల్యాండ్ పక్కనే మనకి గవర్నమెంట్ పెద్ద లేక్ ఉంది, బ్యూటిఫుల్ లేక్ అది. సో అలా అది లొకేషన్ మనకది. ఇంకా మీరు స్టోన్ గురించి అడిగారు. మనకి మన ఆలయ వాస్తువుని మనం చూసినట్టయితే ప్రధానంగా మనం కృష్ణశిలలు వాడతాం ఆలయాలకి. మనకి సౌత్ ఇండియాలో మనకి దక్షిణ భారతం, మనకి తమిళనాడు అంటారా, కర్ణాటక అంటారా, ఆంధ్రప్రదేశ్ అంటారా, కేరళ అంటారా, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కృష్ణశిల బ్లాక్ స్టోన్ అది మనకి చాలా ప్రశస్తమైనటువంటి ఒక స్టోన్ ఆలయాలకి. ఆలయానికి అనుకోవచ్చు, మన విగ్రహాలకు కూడా అనుకోవచ్చు. సో అది మనకి యాదగిరిగుట్ట స్టోన్ చాలా క్వాలిటీ, సో చాలా బాగుంది స్టోన్ అది.
సో వాళ్ళని కనుక్కున్నాం ఇది ఎక్కడి నుంచి స్టోన్ అంటే వాళ్ళు మేమే స్టోన్ అన్ని తీసుకొచ్చేదాన్ని కూడా మేమే చేశాము. గుంటూరు పక్కన ఏ ఊరు చెప్పారమ్మా నాకు గుర్తు రాలేదు. అది ఆ గుంటూరు పక్కన మెయిన్స్ నుంచి ఆ కృష్ణశిల, ఆ శిలతోనే పూర్తిగా టెంపుల్ మొత్తం అంతా 100% అదే శిలే, యాదగిరి గుట్టు వాడి శిలనే ఆ శిలతోనే వాళ్ళంతా పూర్తిగా చెక్కారు.